రాష్ట్ర ప్రజల బాగోగులను చంద్రబాబు పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని కూటమి సర్కారుపై తాడేపల్లిలో పేర్ని నాని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఖూనీ చేస్తున్నారని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ ఆయన సంచలన ఆరోపణ చేశారు. అధికారులను బెదిరించి సంతకాలు చేయించుకుని కోర్టుల్లో క్లీన్ చిట్ తెచ్చుకుంటున్నారని విమర్శించారు. రాజధానికి కంపెనీలు రాకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని పేర్ని నాని పునరుద్ఘాటించారు. అమరావతికి శత్రువు చంద్రబాబు అని, తమకు వెన్నుపోటు పడిచారని అమరావతి రైతులు అంటున్నారని గుర్తు చేశారు పేర్ని నాని. చేస్తాడు చంద్రబాబు నాయుడు. ముందు పెట్టుబడి పెట్టిస్తాడు, మొత్తం అందరికీ బయానాలు ఇస్తాడు. బయానాలు ఇప్పించి వాళ్ళ రాజీనామా చేయమని చెప్పని ఒత్తిడి, అంటే ఎక్కడైనా ఎవరి పార్టీలోంచి వాళ్ళు వెళ్ళిపోతే ఆ పార్టీ వాళ్ళు కాగితాలు ఇస్తారు, ఈయన్ని డిస్క్వాలిఫై చేయండి, ఈయన్ని డిస్క్వాలిఫై చేయమని చెప్పని. స్పీకర్ చుట్టూ, కౌన్సిల్ చైర్మన్ చుట్టూ తిరగడం రివాజు ఇంతవరకు భారతదేశంలో. గమ్మత్తుగా ఇక్కడ ఏంటంటే కోర్టుకి వెళ్ళి కూడా మా రాజీనామాను ఆమోదించేసేయండి, మా రాజీనామాని నన్ను అర్జెంట్ ఖాళీ చేసేయండి. ఈ వింత పోకడలు, ఈ తప్పుడు ఆచారాలు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం అనేది, అంటే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి కొత్త వింత పోకడలు మనం తీసుకొస్తాం చూస్తున్నాం. అంటే ఒక పెట్టుబడిదారుని ఎత్తుక్కొస్తాడు, డబ్బులు ఇప్పిస్తాడు, బయానాలు ఇప్పిస్తాడు, వెంటనే వాళ్ళకే ఈ పదవులన్నీ, అంటే ముందే బేరం మాట్లాడించి డబ్బులు తెచ్చుకోమని చెప్పి పెట్టుబడి పెట్టించి పదవులు కూడా డబ్బులతో కొనిపించేటువంటి, అంటే ఏదైనా నాడు ఎన్టీ రామారావు గారిని పడేయటం దగ్గర నుంచి ఇవాళ దాకా రాజకీయ నాయకుల్ని డబ్బుకి ఎరేసి వాళ్ళని కొనటం అనేది చంద్రబాబు నాయుడు యొక్క నైజం. దానిలో ఆ క్రీడలో భాగమే, చంద్రబాబు ఒక అనైతిక రాజకీయ క్రీడలో భాగమే ఈ ఎమ్మెల్సీలు రాజీనామాలు ఇవన్నీ కూడా అనేది మనకి పూర్తిగా ఎవరికైనా అర్థం అవుతుంది. ఎలా చూస్తుందండి, ప్రజాస్వామ్యంలో చంద్రబాబు లాంటి తప్పుడు ఆలోచనలు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గమైనటువంటి, అంటే ప్రజాస్వామ్యం కానీ చట్టాలు కానీ ఏమంటే విలువలంటే కానీ ఏమాత్రం లెక్కలేనటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలోకి ఇలా వస్తాడని కూడా ఎవరు ఊహించుండడు. రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్ గారు కూడా ఊహించుండడు. అసలు ఇటువంటి వాళ్ళు వస్తారు రాజకీయాల్లోకి అని చెప్పి ఆయన ఊహించుండడు.